మొట్టమొదటి వ్యక్తుల్లో నేను ఒకరిని, అంటే వేదిక మీద ఉన్న వాళ్ళలో అత్యంత ఫస్ట్ లేదా సెకండ్ వ్యక్తిని నేను కథ విన్న తర్వాత, యాక్చువల్గా నేను కథ విన్నప్పుడు ఆ కథని ఒక ఒక 3 భాగాలుగా చూస్తాను. కొన్ని కథలు వినోదాన్ని ఇస్తాయి, కొన్ని కథలు విశ్వాసం పెంచుతాయి, కొన్ని కథలు విలువలు నేర్పుతాయి. ఈ కథ ఏ భాగంలోకి వస్తుంది, ఏ దూరంలోకి వస్తుంది అని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. వినోదం రాయడం కొంచెం సులభం అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక పెద్ద డ్యాన్సులు, పెద్ద ఫైట్లతో నింపేసి మనల్ని ఎనర్జెటిక్గా పంపించడానికి కోసం చేసే సినిమాలు వినోదాత్మకంగా ఉంటాయి, కొంచెం రాయడానికి కొంచెం ఈజీగా ఉంటాయి. విశ్వాసాన్ని, విలువల్ని చెప్పడం అంత ఈజీ కాదు. మనిషిలో విశ్వాసం పెంచడం, విలువల్ని చెప్పడం అత్యంత ఈజీ కానే కాదు. అది చాలా తక్కువ మంది రైటర్లు, చాలా తక్కువ మంది చేయగలిగేటువంటి పని. వినోదం అవసరమే కానీ విశ్వాసం వల్ల వచ్చే విశ్వాసం వల్ల పెంచడం వల్ల వచ్చే గొప్పతనం కానీ, విలువలు చెప్పడం వల్ల, విలువలు తెలుసుకోవడం వల్ల వచ్చే విలువలు కానీ మనకు చాలా ఎక్కువ సమాజానికి కానీ లేదా ప్రేక్షకులకు కానీ మంచి చేస్తాయని నేను భావిస్తూ ఉంటాను. విశ్వాసం పెంచడానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లక్కీ భాస్కర్ సినిమా చూస్తాను. ఒక హీరో, ఒక హీరోయిన్ ఒక బిడ్డ తీసుకొని వడాపావు కొనాలంటే 3 వడాపావులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న హీరోని చూసి జాలిపడి డబ్బు లేకపోయినా 3 వడాపావులు ఇచ్చినప్పటికీ కొడుకు ఆకలేస్తుంది, నాకు 2 వడాపావులు కావాలని తీసేస్తున్నప్పుడు, భార్యాభర్తల మధ్య ఒక వడాపావే ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆ స్థాయి నుంచి మిగతా సినిమానంతా చూస్తే అత్యంత విశ్వాసం పెంచే సినిమా అనేది. అలాంటి విశ్వాసం పెంచే కథలు రాయడం కష్టం. ఇంకా విలువలకు వస్తే ఆ నలుగురు బలగం, అంటే సమాజంలో, కుటుంబంలో మనుషుల మధ్య ఎలాంటి విలువలు పెంచుకొని ఎలాంటి విలువలతో బతకాలి, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటాయి అని చెప్పేటువంటి సినిమాలు. అలాంటి కోవకు చెందిన సినిమా మన ఉద్యోగం సినిమా. ఎందుకంటే